అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. కిడ్నాప్ అయిన డాక్టర్ శ్రీవాణి కొన్ని నెలల తర్వాత ఒక అపార్ట్మెంట్ లో శవంగా మారి కనిపించింది. అసలు డాక్టర్ శ్రీవాణిని హత్య చేశారా లేక ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్లి వచ్చిన తనకి ట్రీట్మెంట్ అందక చనిపోయిందా? ఆ వివరాలు తెలియాల్సి ఉంది. చేసిన పాపాలు చెప్తే పోతాయో లేదో తెలియదు కానీ మేఘన నిజ స్వరూపం నా ద్వారా బయటపడితే చాలు. హారిక మీద కోపం ఎందుకో, లేక నింద వేయడానికి ఎవరూ లేరనుకుందో ఏమో కాని ఆమెని దోషం చేసింది. నేను ఈ హాస్పిటల్ నుంచి బయటపడ్డాక మొదట చేసే పని మేఘనకి బుద్ధి చెప్పడమే. అక్క, ఏంటక్క ఇది? ప్రాయశ్చిత్తం. చేసిన తప్పుకి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. నిజానికి నేను చేసిన తప్పులకి నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా కూడా సరిపోదు. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నిజం ఉషా, నేను చెప్పేది నిజం. మేఘనక్క చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్ముతూ నీలాంటి మంచి మనిషికి నేనెంత చెడు చేశానో, నిన్నెంత బాధ పెట్టానో నాకు తెలుసు ఉషా. అక్క, ఇంట్లో అందరి మంచి గురించి ఆలోచించే నీ గురించి నేను చెడుగా ఆలోచించాను. నన్ను ఇంట్లో పని మనిషిని చేసి నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారేమోననుకొని పొరపాటు పడ్డాను. ఉషా రియల్ ఎస్టేట్స్ అని బిజినెస్ కి నీ పేరు పెట్టినందుకు నేను ఎంత కుళ్ళుకున్నానో నీకు తెలీదు. డాక్టర్ శ్రీవాణి హెల్ప్ తో మేఘనాక ప్రెగ్నెన్సీ డ్రామాని నిరూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నా మీద పడ్డ నిందని తొలగించడానికే నువ్వంత ప్రయత్నం చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నువ్వు మీ బావగారితో రహస్యంగా మాట్లాడుతున్నావని తెలియక సూటిపోటి మాటలని నిన్ను బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించు ఉషా. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఏంటక్క ఇది? మనలో మనకి క్షమాపణలేంటి? అయినా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఆ మేఘన అక్క మాయ మాటలతో నీ మనసు అలా మార్చేసింది. దాంతో నువ్వు అలా మారిపోయావు. నీతో మంచిగా మాట్లాడుతూనే మన కుటుంబానికి చెడు చేయాలని కుట్రలు చేసింది. ఆ కుట్రను తెలుసుకోకపోవడం నా తప్పే. నా వాళ్ళెవరో, నా మంచి కోరేది ఎవరు అని తెలుసుకోకపోవడం ఖచ్చితంగా నా తప్పే. మనతో నవ్వుతూ మాట్లాడుతూ మన వెనక గోతులు తీసే వాళ్ళని తెలుసుకోకపోవడం ఖచ్చితంగా నా తప్పే. సర్లే అక్క, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నందుకు, నీ వాళ్ళెవరో నీ శత్రువులెవరో తెలుసుకున్నందుకు సంతోషించాలి కానీ ఇలా బాధపడకూడదక్క. లేదు ఉషా, ఇది ఇంతటితో నేను వదలను.
నా చేత్తోనే నా కుటుంబానికి ద్రోహం చేయించిన మేఘనని ఊరికే వదలను. మేఘన అక్క అలా చేసిన దానికి నువ్వేం చేస్తావక్క? చేస్తాను. ఆ మేఘన ఊహించనిది చేస్తాను. అవును డాడ్, ఒక పక్క కార్తిక్ ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు, ఇంకో పక్క ఇంట్లో సంజయ్ వార్నింగుల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమీ భయపడకమ్మా, నీకు నేనున్నాను కదమ్మా. ఇప్పటి వరకు నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను డాడ్. ఎప్పుడైతే శ్రీవాణి న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే నాకు టెన్షన్ మొదలైంది. అది చస్తూ చస్తూ హారికకేదో చెప్పి చచ్చిందట. ఏం చెప్పిందో నాకు తెలిసి చావట్లేదు. ఏం చెప్పినా ఆ చెప్పిన శ్రీవాణి చచ్చింది కదా. దానికి సంబంధించిన సాక్ష్యాలేమైనా ఉంటే వాటిని ఎలా చంపాలో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు, ఓకే? బాయ్ అమ్మా. ఏంటిది? నువ్వు నాకు ఎరగా వేసిన గొలుసుని తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టాను. ఏంటి ఎగురుతున్నావు? పిచ్చి పట్టిందా? అవును, ఇన్నాళ్ళు మేఘనానే పిచ్చి పట్టింది. ఈ రోజే ఆ పిచ్చి వదిలింది. షట్ అప్. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. ఎంత ధైర్యమే నీకు? తప్పు చేసిన నీలాంటి వాళ్ళకి ధైర్యం ఉండదు, కానీ తప్పుకు బలైన నాలాంటి వాళ్ళకి గుండె నిండా ధైర్యం ఉంటుంది. ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధించావు, ఎంతమంది జీవితాలతో ఎన్ని రకాలుగా ఆడుకున్నావు, ఎంతమంది కాపురాల్లో ఎన్ని రకాలుగా గొడవలు పెట్టావు. ఇన్ని దుర్మార్గాలు చేసి నువ్వు సాధించింది ఏంటి? ఆస్తులు, అంతస్తులు, అంతే కదా. జీవితం అంటే ఆస్తులు, అంతస్తులు సమకూర్చుకోవడం కాదు, ఆత్మీయుల్ని సంపాదించుకోవడం. అలాంటి ఆత్మీయుల్ని సంపాదించుకోవడం నీకు చేత కాకపోగా ఉన్న ఆత్మీయులందరినీ దూరం చేసుకున్నావు. నా అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా లాభపడ్డావు నువ్వు. నువ్వు నెల తప్పకుండానే గర్భవతిలా అందరినీ నమ్మించి నా వల్ల అబార్షన్ అయిందని అబద్ధం చెప్పించి నన్ను నలుగురిలో దోషిని చేశావు.